లేదని చెప్పడానికా? నేను ఎందుకు గేట్ తీయలేదు ఇప్పుడు రీజన్ చెప్పాను. ఈ తీయకపోవడమే మంచిదన్నది కూడా రెండో రోజు నాకు ఎవిడెన్స్ అయింది. అదేంటి, గేటు పగలగొట్టారు, తలుపు పగలగొట్టారు, ఒకవేళ దొరికితే నన్ను చంపేస్తారు, నన్ను చంపేస్తామని చాలా మెసేజ్లు కూడా పెట్టారు. నీతో నాకు విడాకులు, నీకు సంబంధం లేదు. ప్రత్యర్థులు అనుకోవచ్చు కదా, వీళ్ళే పెట్టారని ఎందుకు అనుకుంటున్నాను. మొబైల్ నుంచి వచ్చింది. నీకు విడాకులు ఇచ్చిస్తామని మా దువ్వాడవాడిని ఎన్నోసార్లు అన్నది. పిల్లల చేత కూడా నువ్వు చచ్చిపోయావు, నీకు మాకు సంబంధం లేదు అని అన్నకూడని మాటలు, తండ్రి గుండె బద్దలైపోయే మాటలు. అంతలా ప్రేమించిన పిల్లలు అంతలా మాట అన్నప్పుడైనా అసలు దువ్వాడ సీన్కి గుండెల్లో బాధ. చాలా బాధ సార్, చాలా బాధపడ్డాను. గుండెల మీద వేసుకొని పెంచి ఎంతగా హత్తుకొని, నేను ఎండల్లో ఉండి, నేను బాధల్లో ఉండి, నేను కష్టాల్లో ఉండి, ఆ కష్టాలు వాళ్ళకి చేరకుండా పెంచి డాక్టర్స్ని చేసి ఆఖరిని సమాజానికి ఉపయోగపడతారు నాలాగే అని నేను అనుకుంటే తండ్రి మీద తిరగబడేటట్టు వాళ్ళు చేశారంటే నేను నమ్మను సార్. ఇది వాళ్ళ ప్రవర్తన కాదు సార్. దట్ బాస్టర్డ్ తల్లే, ఆ తల్లి దువ్వాడవాణి, దాని తండ్రి రాఘవరావు, వీళ్ళిద్దరే పిల్లల్ని నాశనం చేశారు. రాఘవరావు తన కూతురు దువ్వాడవాణిని నాశనం చేశాడు, రాఘవరావు దువ్వాడవాణి కలిపి నా కూతురుని నాశనం చేశారు, నా కూతుర్ని నామే తిరగబడేట్టు చేశారు. 80 సంవత్సరాల రాఘవరావు అడుగు వచ్చేస్తాడా ఇంటి మీదకి? నా ఇంటి మీదకి ట్రెస్ పాస్ చేస్తాడా? నీకు ఇంటికి సంబంధం ఏంటి? మీరు మాకు ఆస్తులు ఇచ్చారు కదా అని చెప్పుకుంటున్నారు కదా. ఈ ఆస్తి ఎవరి పేరునుంది? నా పేరునుంది. ఎందుకు నా పేరును రాశారు? ఎప్పుడు ఇచ్చారో చెప్పండి. మీ నుంచి నాకు ఇది ఎలాగొచ్చిందో ఎవిడెన్స్ చేయండి. ఇప్పుడు మీరు ఉంటున్న నీళ్ళు 6 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను, అది రాఘవరావుదా? ఫ్యాక్టరీ 20 కోట్ల పైచిలకు. వాళ్ళ ప్రయత్నం అంతా కూడా ఆస్తుల కోసం అంటారా, లేకపోతే ఆప్యాయతల అభిమానులు పోగొట్టుకుని పొందాలనుకుంటున్నారు? ఖచ్చితంగా ఆస్తుల కోసం, ఈ ఇల్లు కూడా పొందడం కోసం. ఓకే, ఇల్లు కూడా నేను ఇచ్చేయడానికి సిద్ధమే. నేను 6 కోట్లు ఖర్చు పెట్టి ఇల్లు కట్టిన ఇల్లులో మీరు ఉన్నారు హాయిగా. నేను ఎప్పుడూ ఉండలేదు, పగలేదో రాత్రికి వస్తాను వెళ్ళిపోతాను, మీకోసమే కట్టాను. ఇప్పుడు ఉందామంటే లేదు, ఇంటికి తాళం వేస్తారు, నాకు రానివ్వకుండా చేశారు, నన్ను అబాస్పాలు చేశారు, అవమానం చేశారు, నా టికెట్ తీసుకున్నారు, రాజకీయంగా ఇండిపెండెంట్గా వేయాలనుకున్నారు. ఆఖరికి అచ్చెన్నాయుడితో చేతులు కలిపి తెలుగుదేశానికి సపోర్ట్ చేశారు. లింగాల వలసలో సోకాళ్ళు రాఘవరావు వెళ్ళి లింగాల వలసలో మైక్ పెట్టి అడగండి. పసుపు చొక్కాల పక్కన కూర్చొని ఈ దువ్వాడవాణి, ఈ రాఘవరావు భర్తను ఓడించడానికి, అల్లుడిని ఓడించడానికి అచ్చెన్నాయుడితో చేతులు కలిపి ఆడికి సహకరించారు. అచ్చెన్నాయుడు సహకారంతో ఈరోజు నా మీద దాడి చేస్తున్నారు. అచ్చెన్నాయుడు సహకారం చెప్పండి అన్న, కూర్చోండి మీరు అక్కడ కదలొద్దని అంటే నేను అబాస్పాలు అయిపోయి వాడికి అదే కావాలి. నాకు రాజకీయంగా అరెస్ట్, ఇంకో రకంగా అరెస్ట్ చేస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు దువ్వాడసి నేను అరెస్ట్ అయిందని అనుకుంటారు కదా. అలా కాదు, కుటుంబాన్ని రెచ్చగొట్టి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి నిలబడితే మొన్న ఓట్లు వేశారు కాబట్టి వీడు ఇప్పుడు ప్రతిఫలం తీర్చుకుంటున్నాడు. అంటే మీ కుటుంబ కలహాల్లో ఓవైపు వేరే మహిళ ప్రమేయంతో పాటు ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి టీడీపీ పార్టీ శ్రేణులు కూడా ఇందులో వాళ్ళతో పాటు చేతులు కలిపే పరిస్థితులు, పరిణామాలు కనిపిస్తున్నాయి. స్పష్టంగా 12 గంటలైంది నేను కంప్లైంట్ ఇచ్చాను. హౌస్ ట్రెస్ పాస్ చేయకూడదు, తాళాలు విరగొట్టకూడదు, ఇది నా స్వార్జితమైన ఆస్తి. ఎలా వస్తారు? ఎలా అన్ని తిడతారు? ఇంత దౌర్భాగ్యంగా మాట్లాడుతుంటే పోలీసులు ఎందుకు ఇంతవరకు చర్యలు తీసుకోలేదు? అక్కడి నుంచి ఫోన్లు వస్తుంటే అధికార పార్టీ తాలూకు ఒత్తిళ్ళ వల్ల వాళ్ళు ఏమీ చేయలేక చేతులు ఎత్తేసి నాకు వాళ్ళు హావభావాలు వ్యక్తం చేశారు. ఈ రాజకీయాల్లో ఉన్నాడు, నాకు తెలీదా ఏం జరుగుతుందో? సో ఇవి జరగటం వల్ల ఇందులో ఈ కుటుంబ వ్యవహారంలో మారడానికి దువ్వాడవాణి ఈర్ష్య, ద్వేషం, అసూయ, అహంకారంతో పాటు అధికార దాహం, డబ్బు దాహం, ఆ డబ్బు అధికార దాహంతోనే ఇక్కడికి ఈరోజు వచ్చారు. వాళ్ళకి కావాల్సింది ఏంటో తెలుసా? ఫైనల్ ఈ బిల్డింగు రాసి చేయడానికి నేను రెడీ. కానీ మళ్ళీ అక్కడలాగే తాళాలు వేస్తే, తాళాలు పగలగొట్టిన వారు, అక్కడ తాళాలు వేసిన వారు ఇక్కడ తాళాలు వేస్తే నేను ఎక్కడికి పోవాలి? నాయుడు గారు చెప్పండి, ఎక్కడికి పోవాలి? ఏమైనా నీడుందా? తాళాలు వేసే ప్రక్రియ కోసం ప్రస్తావించారు కాబట్టి దివ్యల ఏవైతే మాధురి ఉందో ఆమెతో మీకు అక్రమ సంబంధం ఉందని తెలిసిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళే ప్రయత్నంలో మిమ్మల్ని అంగట్లో ఉంచి తాళాలు వేశారు, ఇంటికి రానివ్వలేదు పిల్లలు, భార్యకు. నిజమేనా? ఇప్పుడు మీరు ఇంట్లోకి వచ్చారు కదా, మా ఇంటి గర్భంలో ఉన్నారు, చూడండి అక్కడ మాధురి ఉందేమో. మాధురికి నాకు సంబంధం లేదు. మాధురి విషయంకి వచ్చేటప్పటికి మీరు అడుగుతున్నారు కాబట్టి సార్ నేను క్లారిటీ ఇవ్వాలి. మాధురి అన్న అమ్మాయిని రాజకీయాల్లోకి తెచ్చి అబాస్పాలు చేసి నాకు అమ్మాయికి రిలేషన్ ఉందని చెప్పి దుష్ప్రచారం చేసి టికెట్ పొందడానికి ఎత్తుగడేసిన దువ్వాడవాణి. అయిపోయింది, ఎపిసోడ్ అయిపోయింది. నేనే ప్రకటించాను, నాన్నకి చెప్పాను, రిక్వెస్ట్ చేశాను, ప్రకటించాను, జగన్ అన్న ఒప్పించాను. ఆ తర్వాత మళ్ళీ గతి లేని పరిస్థితిలో గ్రాఫ్ పడిపోయిన తర్వాత మళ్ళీ అన్న నువ్వే చేయాలని చెప్పడం, నేను చేయటం అంతా జరిగిపోయింది. ఈ జరిగిపోయిన ఎపిసోడ్లో మాధురి అనే అమ్మాయికి అబాస్పాలు చేయటం వల్ల ఒకరోజు జరిగిన సంఘటన ఏంటంటే,
ఆమెకి అత్తవారు భర్త ఇంటి నుంచి పంపించారు.